హలో, అరే ఏందిరా ఆ పేపర్ తయారు చేసే విధానం? కొంచెమన్నా తరిగా ఉండదరా అసలు. పేపర్ సెట్ చేస్తే వానికి చూడంగానే మొత్తం నాకు వచ్చి అనుకోవాలి. కానీ ఒక్కసారి వాడు ముందటి చదువుడు మొదలు పెడితే వానికి దెబ్బకు వణుకుడు పుట్టి హార్ట్ అటాక్ రావాలి. అట్లుండాలి. ఫస్ట్ హిస్టరీ ఈజీగా అబ్బా నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను వాడు అనుకోగానే తర్వాత బ్యాక్ టు బ్యాక్ పాలిటీ అని, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అని వానికి తడిసిపోవాలి క్వశ్చన్ చూస్తే. ఇక తర్వాత మిగిలిన అన్ని కరెంట్ అఫైర్స్. ఈ 5-10 ఏళ్ళ కింది, 10 కాకపోతే 15 ఏళ్ళ కింది రాబోయి నేను అడిగేటోడు ఎవడు? సరే ఎవడన్నా ధైర్యం చేసి అడిగిండు అనుకుందాం. అడిగితే మాత్రం నువ్వు చెప్తావేంది? ఇక సీసాట్ అంటావా? ఒక్కో క్వశ్చన్ మినిమం 4 పేజీలు ఉండాలిరా. వానికి క్వశ్చన్ చూస్తే చదవన్నా సాల్వ్ చేయన్నా అర్థం కావద్దు. అర్థమైందా? అసలు ఈ ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్, బుక్లెట్స్, టెస్ట్ సిరీస్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ వానికి ఏ చదివినా ఎన్నకెళ్ళి ఒక్క క్వశ్చన్ రావద్దు. మొత్తం సెల్ఫ్ మేడ్ ఉండాలి క్వశ్చన్లు. ఏమన్నా ఆటమన్నా మీద పడ్డదా అని అనుకోవాలి వాడు. అర్థమైందా? అసలు ఎవడు క్వాలిఫై కావద్దు. సరే పొరపాటున ఎవడన్నా క్వాలిఫై అయ్యింది అనుకుందాం. జనరల్ కట్ ఆఫ్ 30-35 మార్కులకు మించి ఉండద్దు. అది యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ రెడీ చేసే తరీకా. అర్థమైందా? సరే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రెడీ చేసేటప్పుడు నా సజెషన్ తీసుకో. ఇస్తా కదా, అడుగు కదరా ఏదైనా. ఎందుకు ఏం అడగకుండా తయారు చేస్తావు? సరే అసలు ఏం రెడీ చేస్తారేమో, క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తాడు కూడా రాదు.